ఈ వీడియోలో వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణమును సాధించుటను నేర్చుకుందాం. ప్రామాణిక రూపంలో ఉన్న ఒక సాధారణ వర్గ సమీకరణమును తీసుకుందాము. అది ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇక్కడ a ≠ 0 అన్నమాట. ఈ సమీకరణమును ఇరువైపులా a చే భాగిద్దాము. అప్పుడు ఏం వస్తుంది? x² ప్లస్ b/ax ప్లస్ c/a = 0 వచ్చింది. స్థిర పదమును అంటే c/aను కుడివైపునకు తీసుకెళ్ళాలి. అప్పుడు x² ప్లస్ b/ax = మైనస్ c/a వస్తుంది. ఎడమ భాగము ఒక సంపూర్ణ లేదా ఖచ్చిత వర్గమవుటకు ½ ఇంటూ b/a² ను కూడదాము. అప్పుడు మనకి x² ప్లస్ b/a ఇంటూ x ప్లస్ ½ ఇంటూ b/a² = మైనస్ c/a ప్లస్ ½ ఇంటూ b/a² వస్తుంది. ఎడమ భాగాన్ని వర్గంగా రాసి కుడి భాగాన్ని సూక్ష్మీకరిద్దాము. ఎడమ భాగము x ప్లస్ ½ ఇంటూ b/a అంటే b/2a² అవుతుంది. = మైనస్ c/a ప్లస్ b²/4a² రాయొచ్చు. ఇప్పుడు 4a² ఎల్సిఎం తీసుకుంటే 4a ఇంటూ c అంటే మైనస్ 4ac ప్లస్ b² వచ్చింది. కాబట్టి x ప్లస్ b/2a² = b² మైనస్ 4ac/4a² వచ్చింది. ఇరువైపులా వర్గమూలమును తీసుకుంటే x ప్లస్ b/2a వస్తుంది. = ±√b² మైనస్ 4ac డివైడెడ్ బై √4a² వస్తుంది. ఈ √4a² విలువ 2a కనుక x ప్లస్ b/2a = ±√b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a వచ్చింది. ఇప్పుడు x విలువని కనుక్కోవాలి కాబట్టి x = మైనస్ b/2a ±√b² మైనస్ 4ac/2a వచ్చింది. కుడి చేతి వైపు రెండిటి డినామినేటర్ 2aనే ఉంది కనుక -b ±√b² మైనస్ 4ac/2a అని రాయవచ్చు. ఈ పద్ధతి క్లియర్గా అర్థం చేసుకోవడానికి కొన్ని లెక్కలను చేద్దాము. వర్గమును పూర్తి చేయుట ద్వారా క్రింది వర్గ సమీకరణాలను సాధించుము. మొదటిది x² మైనస్ 10x ప్లస్ 9 = 0. దీన్ని తీసుకుందాం. ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c = 0తో పోల్చి చూస్తే a = 1, b -10, c 9 ఉన్నాయి. a 1 కావున ఇరువైపులా a చే భాగించిన ఇదే సమీకరణం వస్తుంది. ఇప్పుడు స్థిర పదమును కుడివైపుకు తీసుకువెళ్దాము. మనకి x² - 10x =
-9 వస్తుంది. ఇప్పుడు హాఫ్ b/a హోల్ స్క్వేర్ని ఇరువైపులా కూడాలి. అంటే హాఫ్ b/a హోల్ స్క్వేర్ విలువని కనుక్కుందాము. హాఫ్ b/a హోల్ స్క్వేర్ విలువ 1/2 ఇంటూ -10/1 హోల్ స్క్వేర్. 2 5s are 10 కాబట్టి -5 వచ్చింది. -5 హోల్ స్క్వేర్ 25 కనుక 25ని ఇరువైపులా కూడాలి. అంటే x² మైనస్ 10x ప్లస్ 25 is equal to -9 plus 25. దీన్నే x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 5 ప్లస్ 5² లేదా దీన్నే -5 హోల్ స్క్వేర్గా కూడా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. దీన్ని x-5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4² రాయొచ్చు. ఇరువైపులా వర్గమూలాన్ని తీసుకుంటే x-5 ఈజ్ ఈక్వల్ టు +or-4 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు +4 + 5 లేదా -4 + 5 వచ్చిందన్నమాట. x ఈజ్ ఈక్వల్ టు +4 + 5 అంటే +9 వస్తుంది. లేదా x ఈజ్ ఈక్వల్ టు -4 + 5 అంటే 1 వస్తుంది. రెండోది x² -5x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణం నుండి a విలువని b మరియు c విలువల్ని రాద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -5, c ఈజ్ ఈక్వల్ టు 5 ఉన్నాయి. కావున aతో ఇరువైపులా సమీకరణాన్ని భాగించినా ఇదే సమీకరణం వస్తుంది. ఇప్పుడు cని కుడివైపుకి పంపించుదాం. x² -5x ఈజ్ ఈక్వల్ టు -5 వస్తుంది. హాఫ్ ఇంటూ b/a హోల్ స్క్వేర్ విలువను కనుక్కొని ఇరువైపులా కూడాలి. కాబట్టి హాఫ్ ఇంటూ b/a విలువని కనుక్కుందాం. హాఫ్ ఇంటూ -5/1 ఎంత అవుతుంది? -5/2 అవుతుంది. -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25/4 వస్తుంది. కాబట్టి ఇరువైపులా 25/4ని కూడాలి. అప్పుడు x² -5x ప్లస్ 25/4 ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 25/4 వస్తుంది. దీన్ని సూక్ష్మీకరిద్దాము. x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 5/2 ప్లస్ -5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ని ఎల్సిఎం తీసుకుంటే -20 ప్లస్ 25 అంటే 5/4 వస్తుంది. ఎడం చేతి వైపుది x మైనస్ 5/2 హోల్ స్క్వేర్గా రాయవచ్చు. కాబట్టి x మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5/4 వచ్చింది. ఇరువైపులా వర్గమూలాన్ని తీసుకుంటే x మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు ±5/2 వస్తుంది. ఎందుకంటే √4 ఈజ్ ఈక్వల్ టు 2 కదా. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు √5/2 ప్లస్
5/2. కాబట్టి x is equal to ప్లస్ ఆర్ మైనస్ √5/2 ప్లస్ 5/2 వస్తుంది. అంటే x is equal to ప్లస్ √5/2 ప్లస్ 5/2 లేదా x is equal to మైనస్ √5/2 ప్లస్ 5/2 వచ్చింది. ఈ రెండిట్లో √5/2 కామన్ తీసుకోవచ్చు కాబట్టి x is equal to √5/2 ఇంటూ √5 ప్లస్ 1 లేదా x is equal to √5/2 ఇంటూ √5 మైనస్ 1 వస్తుంది. వచ్చే వీడియోలో ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం.